విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అసాధారణ బ్యాటింగ్తోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే అన్నాడు. విరాట్ కోహ్లీ క్లాస్ బ్యాటింగ్తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పితే చివరిలో హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్లతో విజయాన్ని అయితే అందించాడు అని హిట్ మ్యాన్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆసీస్ను ఓడించి ఫైనల్కు చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అలాగే హార్దిక్ పాండ్యా పై ప్రశంసల జల్లులైతే కురిపించాడు. గత 3 మ్యాచ్ల్లో కంటే ఈ పిచ్ కాస్త మెరుగ్గా ఉందని తెలిపాడు. ఆఖరి బంతి వేసే వరకు ఏది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. సగం మ్యాచ్ కంప్లీట్ అయ్యాక ఈ వికెట్ పై ఇది మంచి స్కోరే అనిపించింది. ఈ పిచ్ స్వభావం ప్రకారం అన్ని షాట్లను ఆడలేం. బ్యాట్తో మేము మెరుగ్గా రాణించాం. చేజింగ్లో మేము ప్రశాంతంగా సంయమనంతో బ్యాటింగ్ అయితే చేశాం. న్యూజిలాండ్తో మ్యాచ్ కంటే ఈ పిచ్ చాలా బాగుంది. అంటే మెరుగైన క్రికెట్ ఆడటంతోనే ఈ విజయం అయితే సాధ్యమైంది. జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. 6th బౌలింగ్ ఆప్షన్తో పాటు బ్యాటింగ్ డెప్త్ ఉండాలని నేను కోరుకున్నాను. ఈ జట్టును తయారు చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ విజయాల క్రెడిట్ అయితే దక్కుతుంది. విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా టీమిండియాకి విజయాలు అందిస్తున్నాడు. మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఆడాం. మాకు ఓ పెద్ద భాగస్వామ్యం కావాలనుకున్నాం. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఓ పార్ట్నర్షిప్ అందించారు. చివరిలో హార్దిక్ పాండ్యా ఆడిన షాట్స్ చాలా క్రూషియల్ అయినవి. ఫైనల్ చేరటం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్లో ఆడుతున్నప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్లో ఉండాలి. అది రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఫైనల్లో మాతో ఎవరు ఆడతారు అనే దాని గురించి మేము ఆలోచించడం లేదు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా 2 జట్లు బలమైనవే. అందుకే సెమీస్కి వచ్చాయి. ఇది చాలా ఒత్తిడితో కూరుకున్న టోర్నీ. కొంత విశ్రాంతి తీసుకొని ఫైనల్ గురించి ఆలోచిస్తాం. మా కుర్రాళ్ళంతా రిలాక్స్ అవ్వాలని కోరుకుంటున్నా అని రోహిత్ శర్మ అయితే పేర్కొన్నాడు. గత కొన్నేళ్లలో అతను తడబడి ఉండొచ్చు. పరుగుల వేటలో వెనకబడి ఉండొచ్చు. అతడి ఫామ్పై ప్రశ్నలు తలెత్తి ఉండొచ్చు. ఆఫ్ స్టంప్ లోగిలిలో దొరికిపోయే బలహీనత కూడా అతడి భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తించి ఉండవచ్చు. కానీ కింగ్ కోహ్లీ క్లాస్ అయితే శాశ్వతం. తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఒకప్పటి కోహ్లీని గుర్తు చేస్తూ ఆ వాస్తవాన్ని దుబాయ్ సాక్షిగా మరోసారి క్రికెట్ ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పాడు విరాట్ కోహ్లీ. పరీక్షించే పరిస్థితుల్లో సాధికారిక బ్యాటింగ్తో అతడు ఓ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడిన వేళ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లింది. అలాగే ఛేదనలో తనను మొనగాడని ఎందుకంటారు? మరోసారి విరాట్ కోహ్లీ అయితే ప్రూవ్ చేశాడు. వీరబాదుడు లేదు. ఎప్పుడో ఒక 4 సిక్సర్ల ఊసే లేదు. సింగిల్స్ అలానే డబుల్స్. అంతేగాని ఆ ఆట ఎంతో కనువిందు చేసిందో. కోహ్లీ క్రీజులో నిలబడి ఒక్కొక్క పరుగు జోడిస్తూ భాగస్వామ్యాలు నిర్మిస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తుంటే అభిమానులకు తనివి తీరలేదు. అది మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. భూతద్దం పెట్టి వెతికిన లోపం కనబడిన ఇన్నింగ్స్. బంతితో రాణించిన భారత్, ఛేదనలో ఇన్నింగ్స్ కు వెన్నుముకలా నిలిచిన కోహ్లీకి తోడు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరవడంతో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. అలాగే గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. అడుగు దూరంలో మనకి కప్పు అయితే నిలిచింది. సెంచరీ చేయడం కంటే జట్టు గెలవడం తనకు ముఖ్యమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. సెంచరీ చేసే అవకాశం చేజారినందుకు తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాని మట్టి కరిపించింది. మరోసారి విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 5 4లతో 84 పరుగుల అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీ రోల్ అయితే ప్లే చేశాడు. అలాగే 264 పరుగుల లక్ష్య ఛేదనలో పవర్ ప్లేలోనే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్తో కలిసి విరాట్ కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. అయ్యర్తో కలిసి 3వ వికెట్కు 91 పరుగులు, అక్షర్ పటేల్తో కలిసి 4వ వికెట్కు 44 పరుగులు జోడించాడు. క్విక్ సింగిల్స్, డబుల్స్తోనే పరుగులు చేసిన కోహ్లీ సెంచరీ ముంగిట అనవసర షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా భారీ సిక్స్ల సాయంతో కేఎల్ రాహుల్ విజయ లాంఛనాన్ని అయితే పూర్తి చేశాడు. అయితే భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సెంచరీ చేజారడంపై ప్రశ్నించగా కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశాడు. రికార్డ్స్ను తాను ఎప్పుడు పట్టించుకోనని, జట్టు విజయానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. పాకిస్తాన్తో ఆడినట్లే తాజా మ్యాచ్లో బ్యాటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇది పాకిస్తాన్ మ్యాచ్ తరహా ఇన్నింగ్సే. పరిస్థితులను అర్థం చేసుకుని స్ట్రైక్ రొటేట్ చేయడంపై ఫోకస్ పెట్టాను. ఎందుకంటే ఈ తరహా పిచ్చులపై భాగస్వామ్యాన్ని నెలకొల్పడం చాలా ముఖ్యం. పరిస్థితులు తగ్గట్లే నేను ఆడాను. ఎలాంటి ఆతృత కనపరచకుండా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. ఈ ఇన్నింగ్స్లో నేను తీసిన సింగిల్స్ చాలా సంతోషాన్ని అయితే నాకు అందించాయి. ఈ గేమ్ మొత్తం ఒత్తిడికి సంబంధించినది. మ్యాచ్ను మరింత డీప్గా తీసుకెళ్లే ప్రత్యర్థి ఒత్తిడికి గురే అవకాశాలు ఇస్తుంది. కాబట్టి మనల్ని మనం నియంత్రించుకోవడం చాలా ఇంపార్టెంట్. చేయాల్సిన పరుగుల సగటు 6 ఉన్నా నేను ఎక్కడా భయపడేవాడిని కాదు. అది నా అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పలేను
నేనెప్పుడు ఇలాంటి విషయాలపై ఫోకస్ పెట్టను. మైలురాళ్ళ గురించి పట్టించుకుంటేనే అవి దక్కుతాయి. నేను సెంచరీ చేస్తే గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. కానీ సెంచరీ కంటే నాకు జట్టు విజయం చాలా ముఖ్యం. సెంచరీ మిస్ అయిందనే బాధ ఏమాత్రం లేదని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి మీరేమనుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్‌లో ఏ టీం గెలుస్తుందనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా మీ గెస్ ప్రకారం కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.